ప్రెగ్నెన్సీలో కాకరకాయ తినచ్చా, మునక్కాయ తినచ్చా, వంకాయ తినచ్చా అని అడుగుతూ ఉన్నారు కదా. టైం వచ్చి 1:16 అయింది. వంట చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. పొద్దున అయితే లేట్ గా తిన్నాము, అందుకే వంట లేట్ గా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు కాకరకాయ ఫ్రై అలాగే అట్టికాయ కారం పులుసు అయితే చేయబోతున్నాను. ముందుగా కాకరకాయ కట్ చేశాను, చేదు లేకుండా ఉండడం కోసం ఉప్పులో కూడా నానబెట్టేశాను. తర్వాత అట్టికాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి తిరగబాతు పెట్టి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక పసుపు అలాగే టమాటో తరుగు, తగినంత కారము, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి చింతపండు పులుసు కూడా పోయేసాను. ఇదైతే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది, ఆ లోపల కాకరకాయ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ప్రెగ్నెన్సీలో కాకరకాయ, వంకాయ, మునక్కాయ అన్ని తింటున్నాను. కాకపోతే ఏ తిన్నా కూడా లిమిట్ గా తినాలి, తక్కువగా తినాలి. ప్రెగ్నెన్సీలో ఎట్టి పరిస్థితిలో పపాయ, పైనాపిల్, నల్లటి వస్తువులు అస్సలు తినద్దంటారు. ప్రెగ్నెన్సీ టైంలో నల్లటి వస్తువులు తింటే బిడ్డకి నల్లచావు వస్తుందంటారు. అందుకే అది తప్ప మిగతా అన్ని తినచ్చు. 10 నిమిషాల్లో అటికాయ కూర అయితే ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర వేసేసాను. లాస్ట్ లో వెల్లుల్లి కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అన్నంలోకి భలే ఉంటుంది. వంటంతా అయ్యేసరికి టైం వచ్చి 2:40 అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై.